హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీ టాక్స్. లాస్ట్ ఎపిసోడ్‌లో హీరోయిన్ మీద అంబ్రెల్లా పెడతాడు కదా! అలా పెట్టి, "ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నన్నెప్పుడు చూసినా దేనికి ఏడుస్తావసలు? నేను ఏమనకుండా ఎందుకు ఏడుస్తావని" హీరో అడుగుతాడు. దానికి హీరోయిన్ సమాధానం చెప్పదు. సో, తన పక్కనున్న క్లాస్‌మేట్స్ ఏం చేస్తారంటే, వీళ్ళిద్దరూ లవర్స్‌లా ఉన్నారు. సో, ఏదో ఇష్యూ వచ్చుంటుంది. సో, అందుకే ఏడుస్తున్నారని చెప్పి అంటారు. సో, అది హీరో చూసి కొంచెం ఎంబారస్‌గా ఫీల్ అయ్యి హీరోయిన్‌ని లాక్కొని ఒక దగ్గరికి ఒక ప్లేస్ ఉంటుందనమాట. వర్షం పడకుండా ఆ ప్లేస్‌కి తీసుకువెళ్తాడు. సో, అక్కడ చూసి చాలా మెస్మరైజ్ అయిపోతుందనమాట. సో, ఇప్పటికైనా చెప్పు నువ్వు నన్ను చూసి ఎందుకు ఏడుస్తావంటే, నేను నీకు పెద్ద ఫ్యాన్‌ని అంటుంది. ఏంటి అంటే, ఇది తను స్టూడెంట్ నువ్వు రియాలిటీలోకి రా అని చెప్పి తనలో తనే మాట్లాడుకొని, ఏం లేదు నాకొక చిన్న డాగ్ ఉంది. తను చనిపోయింది. సో, అది గుర్తుకొచ్చి ఏడుస్తున్నానంటే, ఏంటి నేను డాగ్‌లా కనిపిస్తున్నానా అంటే, కాదు కాదు డాగ్ కాదు తనకు స్విమ్మింగ్ అంటే ఇష్టం అని హీరోయిన్ చెప్తుంది. సరే అయితే ఇదిగో నీ వాచ్ నాకిచ్చావు కదా! నీ వాచ్ తీసేసుకో అని చెప్పి హీరో ఇచ్చేస్తాడు. ఆ వాచ్ తీసుకొని నిన్న జరిగిందంతా గుర్తు చేసుకొని కొంచెం ఎంబారస్‌గా ఫీల్ అయ్యి హీరోయిన్ అక్కడి నుంచి హీరో యొక్క అంబ్రెల్లాని తీసుకొని తన క్లాస్ రూమ్‌కి వెళ్ళిపోతుంది. సో, క్లాస్ రూమ్‌లోకి ఇలా వెళ్ళగానే హీరోయిన్‌కి వాళ్ళ క్లాస్‌మేట్స్ అందరూ కనిపిస్తారనమాట. సో, వాళ్ళందరిని చూడగానే హీరోయిన్ చాలా ఎక్సైట్‌గా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి, ఎలా ఉన్నావు? నువ్వు తిను కదా! నువ్వు తను కదా!" అని చెప్పి అడుగుతుంది. అయితే తనకి బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది చూసారా? లాస్ట్ ఎపిసోడ్‌లోని తనని కార్‌లో డ్రాప్ చేస్తుంది. సో, తనొచ్చి "అసలు ఏం జరుగుతుంది? నీకేమైనా అర్థమవుతుందా? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. క్లాస్‌లో కూడా అలాగే చేశావంట" అని చెప్పి హీరోయిన్ అడుగుతుంది. తన ఫ్రెండ్ అడుగుతుందనమాట. సో, ఇలా చూసుంటే హీరో వాళ్ళ మదర్‌కేంటంటే చిన్నది మన దగ్గర క్యాసెట్స్ ఉంటాయి చూసారా? అలాంటి ఒక షాప్ ఉంటుందనమాట. ఆ షాప్‌లో హీరోయిన్ వాళ్ళ మదర్ అప్‌డేట్ చేస్తుండగా ఒక సీడీ ఏమవుతుందంటే 1 మంత్ అవుతుంది అది తీసుకొని వెళ్లి వాళ్ళు ఇంకా బ్యాక్ చేసుంటారు. సో, వాళ్ళకి కాల్ చేసి అడుగుతుంది. సో, వాళ్ళేం చెప్తారంటే మేము తీసుకొని వెళ్ళలేదు అంటారు. అక్కడ వాళ్ళ బ్రదర్ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఉంటారు కదా! తను చిన్న గెటప్‌లోని నేనొక మంత్రగాడిని అని చెప్పి అక్కడికొచ్చి అక్కడున్న ఆవిడ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తే, హీరోయిన్ వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే తనని కొట్టి పంపించేస్తుంది. ఇక్కడ హీరోయిన్ క్లాస్ రూమ్‌లోని వాచీ పట్టుకొని, ఈ వాచ్‌ని ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోతామా? చాలా సార్లు ఇలా జరిగింది కదా! అని చెప్పి ఆలోచిస్తుండగా, హీరోయిన్ వాళ్ళ టీచర్ ఉంటది కదా! తను పిలుస్తుంది హీరోయిన్‌ని. సో, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా పుల్ చేయగానే హీరోయిన్ అది ప్రెస్ చేసి దడిచిపోతుందనమాట. సో, వెళ్ళి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికంటే తనకేం చేయాలో కూడా అర్థం కాదు. మేడం నాకు పెయిన్ వస్తుందని చెప్పి ఎస్కేప్ అయిపోయి హీరో గేమ్స్ ఆడతారు కదా! అక్కడికి వెళ్లి హీరోని అలా చూస్తూ ఉంటుందనమాట. సో, అలా చూస్తూ ఉండగా హీరోయిన్‌కేంటంటే ఎవరో స్మోక్ చేసిన స్మెల్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్మోక్ చేసే స్మెల్ అని చెప్పి పక్కకి వెళ్లి చూడగా అక్కడంటే ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ ఏంటంటే స్మోక్ చేస్తూ ఉంటుంది. వాళ్ళతో ఒక అబ్బాయి గొడవ పడతాడనమాట. సో, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి హీరోయిన్ వాళ్ళతో గొడవ పడుతుంది. ఏంటి ఇది క్లాస్ అనుకుంటున్నారా? స్కూల్ అనుకుంటున్నారా? ఏం చేస్తున్నారు మీరిలా స్మోక్ చేస్తున్నారు అని చెప్పి గొడవ ఆడుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటే, వాళ్ళ టీమ్ ఇంకా ఎక్కువ మెంబర్స్ వస్తారనమాట. సో, ఆ అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఏంటో తనని తీసుకొని వెళ్ళిపోయి పరిగెడతాడు. సో, తను ఆ సిగరెట్‌ని ఇవ్వకుండా హీరోయిన్ ఏడిపిస్తుంటుంటే హీరోయిన్‌కి తను చూడగానే తన యొక్క సింగర్ అనమాట. తనతో జరిగినవన్నీ హీరోయిన్‌కి గుర్తొస్తాయి. సో, తన పేరు అడుగుతుంది. సో, తన పేరు అడిగితే "ఓహో! నువ్వేనా అయితే" అని చెప్పి హీరోయిన్ దాంతో మాట్లాడుతుంది. మాట్లాడుతుండగా వాళ్ళ స్కూల్ సార్ వస్తారనమాట. ఇంకా అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన క్లాస్‌మేట్. సో, వెళ్ళిపోగానే ఇక్కడ హీరోయిన్ ఏం చేస్తుంది, హీరోయిన్ చేతిలో సిగరెట్ ఉంటుంది. సో, సిగరెట్ చూసి "నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా?" అని చెప్పి హీరోయిన్‌కేంటంటే వాళ్ళ సార్ పనిష్మెంట్ ఇస్తాడు. ఆహ్, నీల్ డౌన్ ఉంటుంది కదా! అలా అలా చెప్పి వేయమని చెప్పి పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ తీసుకుంటుండగా హీరో అక్కడికొస్తాడు. "ఆహా! అయితే నువ్వు సిగరెట్ కూడా కాలుస్తున్నావా?" అని చెప్పి తీసేసి పడిచేసి నీ కుక్క చచ్చిపోతే చచ్చిపోవచ్చు. కానీ అలా సిగరెట్‌లేమి కాల్చకూడదు. నువ్వు కేర్‌ఫుల్‌గా ఉండాలి కదా! అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హీరో. సో, ఇక్కడేంటంటే మనం ఫస్ట్ చూసాం కదా! ఆ అబ్బాయి వస్తాడనమాట. ఓహ్! ఆ అబ్బాయి ఏంటంటే హీరోయిన్ తనని ప్రపోజ్ చేస్తది ఫస్ట్‌లో తనకనమాట. సో, ఇంకా నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? ఇంకా ఫాలో చేయడం ఆపు. నేను నీకు నచ్చుంటే నన్ను వదిలేయి అని చెప్పి ఒక డైలాగ్ కొంచెం హైప్ ఇచ్చుకొని తను మాట్లాడుకుంటాడనమాట తన కోసం తను. సో, అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. తనని ఇష్టపడుతున్న అమ్మాయి. వస్తే తనని తిడుతుంది. తను గుద్దెళ్ళిపోతుంటే హీరోయిన్ తనని తిడుతుంది. తిడుతుంటుంటే తన ఫ్రెండ్స్ వస్తారనమాట. తన ఫ్రెండ్స్ వస్తే ఇప్పుడు ముగ్గురు అయిపోతారు. హీరోయిన్ ఒకదే అయిపోద్ది. సో, ఇక్కడి నుంచి ఎలాగైనా మనం డివైడ్ అవ్వాలి అని చెప్పి షూ ఊడిపోతున్నట్లు లేసి ఉంటుంటే వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది హీరోయిన్. వచ్చి అక్కడ తను అంటుంది, నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. తనని ఎలా ఫ్రెండ్ చేసుకోవాలి? తను నా ఫ్రెండ్ చేయడం చాలా ఇష్టం అంటే, అయితే నువ్వు ఒకటి చెయ్యు. ఫస్ట్ ఇంప్రెషన్ గుడ్‌గా కల్పించుకో అంటే తనకు ఫస్ట్ తను జరుగుతుంది చూసా స్విమ్మింగ్ పూల్ తర్వాత ఏడుస్తుంది. అది గుర్తుకొస్తుంది. సెకండ్ ఇంప్రెషన్ అయినా మంచిగా చేసుకో అంటే సిగరెట్ గుర్తుకొస్తుంది. ఇదేంటి నువ్వు ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నావా? నువ్వు ఆల్రెడీ తనని ఇష్టపడ్డావు కదా! ఫస్ట్ ఒక అబ్బాయి కలిసాడు కదా! తనని ఇష్టపడ్డావు కదా నువ్వు. తనకి ప్రపోజ్ కూడా చేసావు.
తనతో నువ్వు ఇంకా డిప్రెషన్‌లోకెళ్ళిపోతావనుకుంటే ఇదేంటి అంటే హీరోయిన్‌కి మొత్తం అంతా గుర్తుకొస్తుంది. తనకి చాక్లెట్స్ ఇవ్వడము, నువ్వంటే నాకిష్టమని చెప్పడము, ఆ అమ్మాయి ఉంది చూసావా? ఆ అమ్మాయి రావడము, వాళ్ళకి భయపడిపోయి తను వెళ్ళిపోవడం అవన్నీ గుర్తుకొచ్చి హీరోయిన్ తన రూమ్‌కి వెళ్ళి ఆ అబ్బాయికి రాసిన లవ్ లెటర్ ఉంటుంది కదా! అది చదువుతుంది. ఏంటి మరి ఇంత దారుణంగా రాసానా అని చెప్పి తనలో తానే భయపడుతుండగా బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ బ్రదరొస్తాడు. వాళ్ళ బ్రదరొచ్చి తన లవ్ లెటర్ చదువుతుంటే, "రేయ్! నీకెందుకురా నా రూమ్‌లోకి దేనికిరా వచ్చావని" చెప్పి తనని బయటికి గెంటేస్తుంది. ఇక్కడ చూస్తే మన హీరోకి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ షోల్డర్ కొంచెం పెయినొస్తుంది కదా! దాంతో ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండగా హీరోయిన్ నుంచి ఏంటంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఒస్తుంది హీరోకి. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని హీరోయిన్ పంపిస్తుందనమాట. యాక్సెప్ట్‌ని ఏం చేస్తాడు హీరో రిజెక్ట్ చేసేస్తాడు. సో, హీరోయిన్ అది చూడగానే రిజెక్ట్ అయింది అని చెప్పి రాగానే చాలా ఫీల్ అయిపోతుంది. సో, అలా మార్నింగ్ ఆ ఫీలింగ్‌లోనే అంబ్రెల్లా పట్టుకొని అంబ్రెల్లా ఉంది కదా! అది పట్టుకొని అలా బస్ స్టాప్‌కి వస్తూ నా నా యాక్సెప్ట్‌ని రిజెక్ట్ చేసేసాడు అని చెప్పి అనే డల్‌గా ఉంటే బ్యాక్ సైడ్ నుంచి హీరో వస్తాడు. ఒక అమ్మాయి వీల్ చైర్‌లో ఉంటుందనమాట. తనకి హెల్ప్ చేసి హాయ్ అని చెప్తున్నా హీరోయిన్ వినకుండా వాళ్ళ స్కూల్ బస్ ఉంటుంది కదా! అది ఎక్కిపోతాడు. స్కూల్ బస్‌లోకి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది హీరో తోటి. "నువ్వు స్విమ్మింగ్ కాంపిటీషన్ చేస్తున్నావు కదా! ఇలాగ అలాగని మాట్లాడుతూ ఉంటే హీరో మాట్లాడనివ్వడు తను. అలా స్పీడ్ బ్రేకర్‌లో పడిపోతుంటే ఆపుతాడు. సరే వాళ్ళ క్లాసొస్తుంది. అదే వాళ్ళ స్కూలొచ్చేస్తుంది. స్కూల్ దగ్గరేంటంటే హీరో దిగిపోతాడు. హీరోయిన్ ఏంటంటే అంబ్రెల్లా ఉంటుంది కదా! అది పడిపోతుంది. ఆ అంబ్రెల్లా పడిపోయి తీసుకున్న టైంలో డోర్స్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోయి బస్ మూవ్ అయిపోతుంది. హీరోయిన్ లోపల ఉండిపోవడం చూసి హీరో ఏంటంటే రన్నింగ్‌గా పరిగెట్టుకుంటూ వెళ్ళు బస్ దగ్గర ఉన్న డ్రైవర్ దగ్గర వచ్చి అక్కడ ఆపి బస్ ఆఫ్ చేస్తాడనమాట. ఆఫ్ చేసిన తర్వాత హీరోయిన్ దాంట్లో నుంచి దిగుతుంది. మొత్తం వాళ్ళ క్లాస్ అందరూ మొత్తం ఆ స్కూల్ మొత్తం ఆ బస్‌లో ఉన్న వాళ్ళందరూ చాలా ఎక్సైట్‌మెంట్‌గా హరప్ చేస్తారనమాట. హీరో అలా పరిగెత్తుకొచ్చి హీరోయిన్‌ని ఆపడం వల్ల. సో, హీరోయిన్ అంటుంది, "దేనికి అలా చేసావు? నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా!" అంటే, "లేదు లేదు నేను నీకోసం చేయలేదు. నా అంబ్రెల్లా ఉంది కదా! దానికోసం చేశాను" అని చెప్తాడు. "ఇప్పటికైనా నువ్వు సిగరెట్ కాల్చడం ఆపుతున్నావా లేదా?" అంటే, "నేనేం సిగరెట్ కాల్చలేదు. కావాలంటే నా చెయ్యి వాసన చూడు" అని చెప్పి చెయ్యి ఇలా చూపిస్తుండగా అదేంటంటే హీరో నోస్‌లోకి పెట్టేస్తుంది. చాలా ఫన్నీగా ఉంటుంది ఆ సీనయితే. సో, పెట్టేగానే ఛీ! ఛీ! ఏంటి నేను ఇలా చేశాను? నాకేమవుతుంది? నాకు బుర్ర ఏమైనా పనిచేస్తుందా లేదా? అని చెప్పి ఇలాగా తన చేతిని తను కొట్టుకుంటుంది. అయితే అక్కడ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా! ఆ ఫ్రెండ్ అంటాడు, "తను నాకు తెలుసు. ఆ అమ్మాయి తనని ఇష్టపడుతుంది. ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. తను ఒక సింగరు. ఆ అబ్బాయికి ఆల్రెడీ ప్రపోజ్ కూడా చేసింది. ఆ అమ్మాయికి తనంటే చాలా ఇష్టం" అని చెప్తుంటే, "అవునా?" అంటే, "ఎందుకు నువ్వు జెలసీగా ఫీల్ అవుతున్నావు?" అంటే, "లేదు నాకు అలాంటి జెలసీనెస్ ఏమీ లేదు" అని చెప్తారు. హీరోయిన్ ఇలా వెళ్తుండగా బోర్డ్‌లోని స్విమ్మింగ్ కాంపిటీషన్ యొక్క పోస్టర్ చూస్తుంది. అది చూస్తుండగా ఫ్యూచర్‌లో ఏంటంటే హీరో తనకొక మాట చెప్తాడు కదా! నేనిలా స్విమ్మింగ్ కాంపిటీషన్‌లోని నా షోల్డర్ ఇంజ్యూర్ అవ్వడం వల్ల నేనక్కడ ఆగిపోయాను. అది నాకు కొంచెం మంచి జరిగినట్లే ఉంది అని చెప్పి చెప్తాడనమాట. సో, అది హీరోయిన్‌కి గుర్తుకొచ్చి రన్నింగ్ చేసుకుంటూ హీరో దగ్గరికి వెళ్తుంది. "నువ్విలాగా స్విమ్మింగ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయకు. అది నీకు మంచిది కాదు" అని నిజం చెప్తుంటుంటే మొత్తం అంతా అంటే తనకి ఫ్యూచర్‌లో జరిగిందంతా చెప్తుంటుంటే స్ట్రక్ అయిపోయి ఎవరికీ ఏమేమి వినిపించదు. ఒక్క హీరోయిన్ మాత్రమే కదులుతుంది. మొత్తం అంతా బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చేసి అందరూ స్టాప్ అయిపోతారనమాట. హీరోయిన్ చాలా చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ ఏమవ్వదు. తను ఫోన్‌లోని టెక్స్ట్ చేస్తుంది. టెక్స్ట్ చేసి హీరోకి చూపిస్తుంది. హీరోకి చూపించినా అదేమవుతుందంటే మళ్ళీ "ఏం కనిపించట్లేదు. నువ్వు నాకేం చూపిస్తున్నావు? ఏదో ఒకటి చెప్పు" అని చూపిస్తే అది హీరోయిన్ చూస్తే బ్లాక్ అయిపోతుంది. జస్ట్ వైట్ ఫ్రేమ్ వచ్చేస్తుందనమాట. సో, ఏం విజిబుల్ అవ్వదు. ఫ్యూచర్‌లో జరిగిందేది ఇప్పుడు తను చెప్దామనుకున్న ఎవ్వరికీ తను చెప్పలేకపోతుందనమాట. సో, ఏమవుతుందో తనకేం అర్థం కాక క్లాస్‌లో ఒకసారి టెస్ట్ చేద్దాము అని చెప్పి అందరి ముందును ఫ్యూచర్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తే మొత్తం అందరూ స్టాప్ అయిపోతారనమాట. సో, తనకి నాకేంటి పవర్స్ వచ్చాయా అని చెప్పి ఆలోచిస్తుంది. ఇక్కడేంటంటే హీరోవు స్విమ్మింగ్‌కి ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్ చేస్తుంటుంటే తనకి షోల్డర్ పెయిన్ వస్తుంది. "కొంచెం చూసుకో నీ షోల్డర్ జాగ్రత్తగా ఉండు" అని చెప్పి తన కోచ్ చెప్తాడు. సో, తన పార్టిసిపేట్ ఉంటాడు కదా! తనొచ్చేసి కొంచెం "నీ షోల్డర్ చూసుకో, నీ షోల్డర్ ఇలాగ అయిపోతుంది" అని కొంచెం తనకి మా మాట్లాడితే నీ నీ మేనర్‌లో నువ్వుండు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మైండ్ యూర్ ఓన్ బిజినెస్ అని చెప్పి వెళ్ళిపోతాడనమాట హీరో. సో, అక్కడి నుంచి వెళ్ళగానే హీరోయిన్ బయట ఉంటుంది. ఎలాగైనా తనకి చెప్పి తనని కాంపిటీషన్‌కి వెళ్ళనివ్వకుండా చెయ్యాలి అని చెప్పి హీరోయిన్ విధాలా ప్రయత్నం చేస్తుంది. హీరో వెనకాతల పరిగెడుతూ వెళ్తుంటుంటే అక్కడ అందరూ జిమ్ చేస్తారు కదా! ఆ జిమ్ డోర్ ఓపెన్ చేసేసి నాకేం అవ్వదులే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా ఇక్కడ వాళ్ళ మదర్ ఒక డీవీడీ పట్టుకొని వెళ్లి వాళ్ళెవరు రెస్పాండ్ కావట్లేదని చెప్పి ఉంటది కదా! సో, వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగుతుంది. నేనెందుకు తీసుకుంటాను అది కొంచెం అది అడల్ట్ కంటెంట్ ఉంటదనమాట. సో, అది నేనెందుకు తీసుకుంటాను? నాకేం అవసరము? అది నేను తీసుకోలేదని చెప్పి వాళ్ళ మదర్‌తో అంటాడు. ఇక్కడ చూస్తే హీరోయిన్ యొక్క ఎక్స్ ఉంటాడు చూసారా? తనేంటంటే పోలీస్ స్టేషన్‌లో ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఫాదర్ అనమాట. చిన్న గొడవల్లోని
అతన్ని పట్టుకుంటారనమాట. సో, వాళ్ళ వల్ల ఇద్దరు గొడవాడుకోవడం వల్ల చాలా ఎక్కువ దెబ్బలు తగులుతాయి. సో, అదలా ఉండగా హీరోయిన్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వాళ్ళ బ్రదర్ గెటప్ ఏసుకున్నారు చూసారా? ఒక చెప్తారు చూసారా జాతకాలు చెప్తారు. అలాగ ఒక పెద్ద ఆవిడలాగా వచ్చి హీరోని ఆపి హీరో దగ్గర కొంత అమౌంట్ తీసుకొని నీకు నీకు రాబోయే రోజుల్లో చాలా చెడు జరగబోతుంది. స్విమ్మింగ్ కాంపిటీషన్‌కి వెళ్ళకు. నీకు హాట్ వాటర్‌లో దెయ్యం ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్తే నీకది మంచిది కాదు అని చెప్పి హీరోని భయపెట్టేస్తుందనమాట. సో, అలాగా డబ్బులు పట్టుకొని అలా వస్తుండగా డబ్బులెగిరిపోయి తన బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా! ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన దగ్గరకొచ్చి ఆగుతుందనమాట. ఆ నోటనేది అక్కడ ఆగిపోతుంది. సో, తనేంటంటే "నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? దేనికి నన్ను ఫాలో అవుతున్నావు? నేనంటే నీకిష్టమా? నా ఫేస్ అంటే నీకిష్టమా?" అంటే, నువ్వు లవ్ లెటర్ చదివావా?" అంటే, "ఆ! నేను చదివాను" అంటాడు. "దేనికి చదివావంటే, నువ్వు నన్నెంత ఇష్టపడుతున్నావో నాకు తెలుసు" అన్నట్టు మాట్లాడితే, ఆహ్, "సరే ఉండు నీకు బ్లడొస్తుంది కదా!" అని అక్కడ తను వేరే దగ్గరికి వెళ్లి ఆయింట్‌మెంట్ తీసుకొచ్చి తనకి రాస్తుంటుంటే ఆ నోటు వెళ్ళి ఇవ్వనని చెప్తే వాటర్‌లో పడిపోద్ది. సరే అయితే నేను దాన్ని రిప్లేస్ చేస్తానని చెప్పి హీరోయిన్ ఎనకాతల వస్తూ అలా తన ఇంటి వరకు వచ్చేస్తే హీరోయిన్ ఇంటి ఎదురుగానే హీరో వాళ్ళ ఇల్లనమాట. సో, తను చూసేస్తాడు హీరోయిన్ ఆ గెటప్‌లో ఉండడం. అయితే "నువ్విలా చేస్తున్నావనమాట. నువ్వు నన్ను ఎలాగైనా ఆపాలని చెప్పి ఇలా చేస్తున్నావని" చెప్పి డోర్ క్లోజ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్‌ని ఆ గెటప్‌లో చూసి హీరోయిన్ వాళ్ళ అమ్మ తిడుతుందనమాట. హీరో పడుకొని తన యొక్క స్విమ్మింగ్ కాంపిటీషన్ కోసం అలా ఆలోచిస్తూ ఉండగా సడెన్‌గా హీరోయిన్ వచ్చి ఆపే అనేది గుర్తుకొచ్చి మెలుకువొచ్చేస్తుంది పడుకున్న వాడికి. హీరోయిన్ ఎలాగైనా తిన్ని ఆపాలి. ఎలాగో ఒకలాగా తనకి చెప్తుంటే అర్థం కావట్లేదు కానీ ఎలాగైనా తనని కాపాడుకోవాలి అని చెప్పి చూడగా హీరో ఏంటంటే వాక్ చేసుకుంటూ తన స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉంటుంది కదా! ప్రాక్టీస్ చేసేది. సో, అక్కడికి వెళ్లి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో, హీరో ప్రాక్టీస్ చేసి అలా వచ్చి స్నానం చేస్తూ ఉండగా హీరోకి కొంచెం సౌండ్ వస్తుందనమాట. సో, భయపడతాడు. సో, అక్కడ కాంపిటీషన్‌లోనే ఇంకో ప్లేయర్ ఉన్నాడు కదా! తనొచ్చేసి ఇంకో అబ్బాయితోటి హీరో యొక్క స్విమ్ సూట్‌ని తీసుకెళ్ళిపోతే తను స్విమ్ చేయలేడు కదా! అని చెప్పి ఆ స్విమ్ సూట్‌ని తీసుకెళ్తుండగా హీరోయిన్ దాన్ని పట్టేసుకుంటది. "ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు? నాకిస్తావా? ఇవ్వవా? ఇస్తావా? ఇవ్వవా?" అని చెప్పి గొడవాడి ఎలాగోకలా లాగేసుకుంటుంది. సో, ఆ గొడవకేంటంటే హీరో లోపల నుంచి వచ్చి ఎవరున్నారు అని చెప్పి చూస్తే హీరోయిన్ ఏంటంటే బట్టలవన్నీ వేసుంటాయి కదా! దాంట్లో దాగుంటుందనమాట. అది హీరో చూసి ఎవరని భయపడిపోతే హీరోయిన్ అక్కడి నుంచి పరుగెట్టుకొని వెళ్ళిపోతుండగా హీరో పట్టుకొని వాళ్ళిద్దరూ కలిపి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోతారు. పడిపోతే హీరోయిన్ చేతిలో స్విమ్ సూట్ ఉంటుంది కదా! లాస్ట్‌కి ఇది గూడా వచ్చావా? నా స్విమ్ సూట్‌ని తీసేసుకోవడానికి కూడా వచ్చావా? అసలు నీకేం కావాలి నా దగ్గర నుంచి? నన్ను నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎందుకు నన్నెంత డిస్టర్బ్ చేస్తున్నావు? దేనికి అంటే చెప్తది. మళ్ళీ హీరోయిన్ నిజం చెప్తది. బట్ ఏమీ అవ్వదు. మొత్తం అంతా స్టాప్ అయిపోద్ది. నేను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పట్లేదేంటని చెప్పి హీరోయిన్ చాలా గట్టిగా తిట్టేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, అక్కడేమవుతుందంటే హీరో వాళ్ళ ఇంటి దగ్గర హీరో వాళ్ళ ఫాదర్ అదే ఇందాక డీవీడీ చూసాం కదా! అతనే హీరో వాళ్ళ ఫాదర్ అనమాట. సో, హీరో రూమ్‌లోకి వస్తే బెడ్ కింద డీవీడీ కనిపిస్తుంది. అదే అడల్ట్ డీవీడీ అని చెప్పాం కదా! అది కనిపిస్తుంది. అది చూస్తాడు వాళ్ళ ఫాదర్. సో, హీరో ఇలా ఇంటికి రాగానే రెయిన్ పడుతుందనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఫోను చేసి, "అరే! ఏమైందిరా నీ స్విమ్ సూట్‌ని వాళ్ళిద్దరూ తీసేసారంట కదా! జాగ్రత్తగా ఉండు" అని చెప్తే, హీరో వర్షం పడుతుంటే చూసి అంబ్రెల్లా పట్టుకొని వెళ్తాడనమాట. ఇక్కడ చూస్తే హీరోయిన్ అలాగా హీరో తిట్టాడు కదా! ఆ బాధలో నడుచుకుంటూ సో, అలా నడుచుకొని రాగానే అక్కడేమవుతుంది ఫస్ట్‌లో హీరోయిన్‌కి యాక్సిడెంట్ జరుగుతుంది కదా! అలా వెహికల్స్‌ని చూడగానే హీరోయిన్ అక్కడ స్టాప్ అయిపోయి కౌంట్ చేసుకొని మొత్తం వెహికల్స్ అన్నీ వెళ్ళిన తర్వాత మెల్లిగా నడుచుకొని వెళ్తుంది. సో, అలా నడుచుకొని వెళ్తుండగా హీరోయిన్‌కేంటంటే ఒక వెహికల్ ఎదురుగా వచ్చి ఇంకా హీరోయిన్ ఇంక అక్కడితో ఆగిపోతుంది. ఆగిపోయి చాలా భయపడిపోతుంది. సో, ఒక వెహికల్ ఎదురుగా వచ్చేస్తుంది. ఇంకా తను మూవ్ అవ్వకపోతే వెంటనే హీరో వచ్చి తనని హోల్డ్ చేసుకొని పక్కకు లాగుతాడు. "నువ్వు ఓకేనా?" అంటే హీరోయిన్ ఇంకా హీరో మీద ఫ్లాట్ అయిపోతుందన్నమాట. అలా పడిపోతుంది తను. తనకేంటంటే భయపడిపోయింది చాలాన. సో, ఇలా భయపడిపోతుండగా పడిపోగా హీరోని చూపిస్తారు. అక్కడి నుంచి మనకేంటంటే ఇక్కడ మనకి రివీల్ అయ్యే విషయం ఏంటంటే హీరో ఫస్ట్ నుంచి హీరోయిన్‌ని ఇష్టపడతాడు. హీరోకి ఒక కొరియర్ వస్తుందన్నమాట. ఆ కొరియర్ హీరో వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేస్తే ఇది రాంగ్ అడ్రస్‌కి వచ్చిందని చెప్పి హీరో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అడ్రస్‌కి తీసుకొని వెళ్తుంటుంటే హీరోయిన్ రన్ చేసుకుంటూ ఒక యెల్లో అంబ్రెల్లా పట్టుకొని వచ్చి హీరో మీద పెడుతుందన్నమాట. పెట్టి ఇది నాదే. నాకే వచ్చింది ఈ కొరియరు. నేనే తీసుకుంటాను అని చెప్పి హీరోతో చెప్పి అంబ్రెల్లా నువ్వు తీసుకో తడిచిపోతున్నావు కదా! అని హీరోయిన్ అంబ్రెల్లా ఇచ్చేస్తుంది. ఇంకెప్పుడు కొరియర్ వచ్చినా ఇక్కడ పెట్టేకు. అదిగో నీకోసమని చెప్పి అక్కడ బిన్ పెట్టాను. అది మాదే ఇల్లు అని చెప్పి ఆ బిన్‌లో పెట్టే అని చెప్పి వెళ్ళిపోతున్నావు. నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి హీరోకి ఫస్ట్‌లో ఇస్తుంది చూసారా చాక్లెట్స్ చిన్న చాక్లెట్స్ అలాంటివి ఒక 2 చాక్లెట్స్ హీరోకి ఇచ్చేస్తుందనమాట హీరోయిన్. సో, అక్కడ హీరో
ఏంటంటే హీరోయిన్ ఫస్ట్ లవ్ అండ్ ఫస్ట్ సైట్ అనమాట. చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. సో, అక్కడి నుంచి హీరో ఏం చేస్తాడంటే హీరో అదే హీరోయిన్ వాళ్ళ మామ్‌కి సీడీ షాప్ ఉంటుంది కదా! అక్కడికి వెళ్ళి ఆ హీరోయిన్ పడుకుంటుందనమాట. పడుకోబోతుంటే తన చెయ్యి పెట్టేస్తాడు. చెయ్యి పెట్టేసిన తర్వాత చాలా సేపు అలా ఉండిపోతే ఎవరో రాగానే హీరోయిన్ సడెన్‌గా లెగుస్తుంది. సో, సడెన్‌గా లెగిసి హీరోని చూసే టైంకి హీరోకి ఏం చేయాలో తెలియక అడల్ట్ డీవీడీ ఉంటుంది కదా! అది హీరోయిన్‌కి ఇచ్చేస్తాడు. సో, అదేంటంటే హీరోవే పట్టుకొని వెళ్తాడనమాట. అది తను అనుకోడు. అది తీసుకుంటానని జెప్పి. తను చూస్తే ఇంకా తనకి ఏదో తీసి ఇలా సడెన్‌గా ఇచ్చేస్తాడు. సో, అది పట్టుకొని ఇంకా హీరోయిన్ ముందు ఎందుకని చెప్పి ఇంటికెళ్ళిపోతాడు. సో, ఫస్ట్‌లో హీరోయిన్ తనని స్విమ్మింగ్ పూల్‌లో హగ్ చేసుకున్నప్పుడు కూడా ఏం జరుగుతుందో తనకు అర్థం కాదు. అండ్ హీరోయిన్ తర్వాత చేసి తన ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేద్దామనే టైంకి వాళ్ళ ఫాదర్ బ్యాక్ సైడ్ నుంచి రావడం వల్ల యాక్సెప్ట్ కాకుండా డీయాక్సెప్ట్ అయిపోతుందనమాట. సో, అక్కడి నుంచి హీరోయిన్‌ని ప్రతిరోజు ఫాలో అవుతూనే ఉంటాడు. ఆ రోజు అంబ్రెల్లా పట్టుకొని హీరోయిన్ వెళ్తున్నప్పుడు కూడా హీరోయిన్ వెనకాతలే హీరో వెళ్ళి తన అదే బ్యాక్ సైడ్ బ్యాగ్ జిప్ ఓపెన్ అయిపోతే అది క్లోజ్ చేస్తాడు హీరో. సో, క్లోజ్ చేస్తాడనమాట. ఇంక అక్కడి నుంచి మనకి ఇప్పుడు ప్రెజెంట్ చూపిస్తారు. సో, ఇక్కడ తర్వాత ఈ ఎపిసోడ్‌ని ఇలా ఎండ్ చేసేస్తారు. థర్డ్ ఎపిసోడ్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.